ఉత్తగుండి ఏం చేస్తాం? అట్లా 4 ఒద్దులు పోయి తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి తిరిగొత్తామని టూర్లు పెట్టుకోవాలనుకునేటోళ్ళు జర పైలం. అసలే సెలవులు, భక్తులు బగ్గొస్తుండ్రు, లైన్లు పెద్దగుంటాయి. సౌలతుల కాడ కూడా తిప్పలు కావచ్చు. ఎందుకంటే ఎండాకాలం సెలవులు ఒడుస్తున్నాయని పొల్లగాన్లకు బళ్ళు పెడితే తీయదని కొంతమంది పోతుంటే మొక్కులు అప్పచెప్పేతందుకు కొంతమంది పోతున్నారు. అందరు అట్లా అనుకుని పోయే గింత తిప్పలు పడుతుర్రు. ఏహే ఎక్కడిది ఏడుకొండల ఎంకన్న దర్శన భాగ్యం కొరకు భాగ్యపడ్డారు భక్తులు. తక్కువ పొడుగు లేదు లైను, అన్ని కంపార్ట్మెంట్లు నిండినాయి. బయటికో 2 కిలోమీటర్ల కమానం లైన్లలో నిలబడ్డారు భక్తులు. ఏం తక్కువ 24 గంటలకు మీదనే పడుతుందట మరి దర్శనానికి. పొంటిల కమానం నిలబడలేక యాష్టగొంటూరు వచ్చిన భక్తులు. ఫ్రీ దర్శనాలకు పోయేటి భక్తులకే గంత తిప్పల, స్పెషల్ దర్శనాలకు పోయేటి భక్తులకంత తిప్పలేం లేదాట. మళ్ళా జప్పునే అవుతుందట దర్శనం. చాలా మంది భక్తులు గంటల కమానం నిలబడలేక వెనకకు మరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటే చూడూరి ఎట్టుందో గుట్ట మీద రద్దీ. ఇక ఇదిట్టుంటే ఇటు యాదాద్రి నరసన్న గుట్ట మీద కూడా గిదే కథ. ఐతారం ఊడితో శీతం పట్టకుండా వచ్చారు భక్తులు. ఇటు ఐతారం ఒకటి కలిసి వచ్చింది, ఇంకో 10 ఒత్తులు అయితే పొల్లగాళ్లకు ఎండాకాలం సెలవులు ఒకటి అయిపోతాయి. అందుకనే ఓ పాలి పోయేద్దాం అనుకున్నట్టున్నారు కావచ్చు. పిల్లా జల్ల నెంబడేసుకొని వచ్చారు నరసన్నను దర్శనం చేసుకునేందుకు. ఆగా చూడూరి కూర్చుల క్యూ లైన్లలో ఎంత మంది ఉన్నారో. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదాల కౌంటరు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కిందున్న కళ్యాణ కట్ట, పుష్కరిని, వాహనాల పార్కింగ్. ఓ ఇట్ట ఆడ ఈడని ఏం లేదు, ఏడ చూసినా భక్తులే. అటు నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి గుడి కిటకిటలాడింది భక్తులతోని. బళ్ళు తెరిచేందుకు టైం దగ్గర పడుతుండటంతో చిన్న పొల్లగాళ్లకు అక్షరాభ్యాసాలు చేపించేందుకు శతం మంది వచ్చారు. గోదాట్ల పుణ్యతానాలు చేసి అమ్మవారికి మొక్కులు పెట్టుకున్నారు పోయిన భక్తులు కూడా. ఇటు ఐతారం, అటు ఎండాకాలం సెలవులు. ఇంకో 10 ఒత్తులైతే బల్లోటి తెలుస్తారాయే. మళ్ళప్పుడు తీరుతుందో తీరదో అని ఇప్పుడే ఇట్ట గుల్ల బాట పట్టిరన్నాడు.